హాయ్ హలో అండి వెల్కమ్ టు అవర్ ఛానల్. నేనైతే ఇదేంటి ఒక పావు కేజీ మాత్రమే తీసుకున్నాను ఆకాకరకాయ, ఎందుకంటే ఫ్రైకి అయితే ఎక్కువే తీసుకుంటానండి. బట్ ఈసారి కర్రీ చేద్దాం అనుకుంటున్నాను. ఎలా వస్తా ఏంటా అని చెప్పేసి ఫస్ట్ టైం అనమాట నేను ఆకాకరకాయ కర్రీ చేయడం అన్నది. ఆకాకరకాయ కర్రీ చేయాలన్నా ఫ్రై చేయాలన్నా ఈ పైన గ్రీన్ కలర్ కూడా తీయవసరం లేదంటండి. కొద్దిగా గోరువెచ్చని నీళ్ళలో కడిగితే అలా పైన ఉండే గరికలో ఉన్న డస్ట్ లైట్గా గరికని రబ్ చేస్తే సరిపోద్ది. మొత్తం చెక్కు తీసేలా తీయవసరం లేదని నేను రీసెంట్గానే తెలుసుకున్నాను. అప్పటి వరకు నాకు నిజంగా తెలియదు కూడా. సో లోపల గింజలు ఇవేం తీయవసరం లేదంట. నేను ఫస్ట్లో ఆకాకరకాయ కొన్నప్పుడు మొత్తం పైన చెక్కంతా తీసి కట్ చేసి లోపల గుజ్జు గింజలతో సహా పీకి బయటపడేసా. ఓన్లీ తొక్కలు మాత్రమే ఫ్రై చేసా, అలా అవసరం లేదు అని నాకు రీసెంట్గానే తెలిసింది. సో ఆ తర్వాత నుంచి అయితే నేను అలా పీల్ మొత్తం తీయడం మానేశానండి. ఇవి అయితే మనకి సీజనల్ వెజిటేబుల్ లెక్క అస్తమాను రావు కదా. సో వచ్చినప్పుడు నేను డెఫినెట్గా కర్రీ అయితే కుక్ చేస్తూనే ఉంటానండి. నేను ఎలా కుక్ చేశాను అన్నది నేను కూడా చేసింది ఫస్ట్ టైమే. ఎప్పుడు చేసినా మేము ఏం చేస్తానంటే ఫ్రై చేసేస్తాను ఇలాగా హాట్ వాటర్లో. ఇది చేసిన తర్వాత ఈసారి మాత్రం కొంచెం డిఫరెంట్గా కర్రీ అయితే చేశానండి. యాక్చువల్గా మా మదర్ చేస్తుంది, ఎప్పుడు కర్రీనే చేసుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళని చూసి ఇంకా నేను కూడా కర్రీ చేస్తున్నాను. ప్రాసెస్ అంతా తెలుసుకుని మా చిన్నప్పుడు అంతా కూడా కొన్ని కూరగాయలు ఉంటాయండి, ఓన్లీ ఫ్రై మాత్రమే చేస్తాను నేను, కర్రీస్ చేయడానికి ఇష్టపెట్టుకోను. ఇంకా కొన్ని వెజిటేబుల్స్ అయితే అసలు తినబుద్ధి అవ్వదు. బట్ ఈ మధ్య కొన్ని అలవాటు చేసుకుంటున్నాను మొత్తం అన్నీ కూడాను. సో నేను దీనికి కాంబినేషన్గా ములక్కాడలు కూడా తీసుకున్నాను. అవి కూడా ఎన్నో పీసెస్ తీసుకోలేదు, చూసారు కదండి. టీ వడకట్టేదాన్ని నేను ఇలా కూడా యూస్ చేసేస్తున్నాను అనమాట. మోస్ట్లీ మాకు టీ వడకట్టేది దాంతో ఏం పని ఉంటుంది కాబట్టి టీ వడకట్టేది ఏముండదు. సో దానికోసం దీన్ని నేను ఇలా కూడా యూస్ చేస్తున్నాను. డైరెక్ట్ హాట్ వాటర్లో నుంచి తీసి ఇలాగా ఆయిల్లో ఫ్రై చేసిన వాటిలో పెట్టి మగ్గ పెడదాం కదా అని చెప్పేసి తీసేస్తున్నాను అనమాట. ఇవి బాగా డీప్ ఫ్రై కూడా చేయవసరం లేదంటే జనరల్గా ఫ్రై చేసినప్పుడు కూడా అండి కొంచెం ఆయిల్ వేసి కొంచెం ఆల్రెడీ బాయిల్ అయిపోయి ఉంటాయి కాబట్టి కచ్చాబిచ్చాగా తీసేసినా సరిపోతుంది. బాగుందండి, టేస్ట్ అయితే చాలా బాగుంది. డెఫినెట్గా మీరు కూడా ట్రై చేయొచ్చు. నార్మల్ మన ఇగురులానే పెట్టేశాను. కొన్ని వెజిటేబుల్స్ ట్రై చేయడానికి మీరు నాలానే చాలా భయపడుతూ ఉంటారేమో, బట్ అలాంటి డౌట్ ఏం అవసరం లేదు. కావాలంటే అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం యాడ్ చేయండి. లేదు అంటే నార్మల్ మనం ములక్కాడ ఇగురు అవి ఎలా పెడతాము సేమ్ యాజ్ ఇట్ ఈజ్ అలా పెట్టేస్తే చాలా బాగా వచ్చిందండి టేస్ట్ అయితే మాత్రం. ఫైనల్గా అవుట్పుట్ ఇప్పుడు మీరే చూస్తారు కదా ఎలా ఉంది ఏంటి అన్నది. మీకైతే వీడియో నచ్చుతుందని అనుకుంటున్నాను నేను. వీడియో నచ్చితే డెఫినెట్గా లైక్ షేర్ అండ్ కామెంట్ అయితే చేయండి. ఇంకా మన ఛానల్కి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. ఇక్కడైతే ఫైనల్గా నేను వాటర్ వేసి కొంచెం కరివేపాకు వేసి మూత అయితే పెట్టేశాను. ఆల్మోస్ట్ కర్రీ అంతా అయిపోవచ్చింది. మోస్ట్లీ మా వారికి కూడా బాగా నచ్చింది. ప్రతిదీ నచ్చదు, కొన్ని నేను చేసే డిఫరెంట్ రెసిపీస్ అయితే నచ్చుతూ ఉంటాయి అన్నమాట. దానిలో ఇది కూడా బాగానే నచ్చిందనమాట. యాక్చువల్గా నాకే నచ్చదు ఏది కూడాను. అంటే ఇంకా నేను చైల్డిష్ మెంటాలిటీలోనే ఆగిపోయానండి. ఇప్పుడు పిల్లలు ఉన్నారు, మా పిల్లలు అత్తిండ్రు మా పిల్లలు ఎత్తిండ్రు ఆ కేటగిరీలోనే నేను ఇంకా ఆగిపోయాను. నేను ఒక పెద్ద అమ్మాయిని అవ్వాను, ఒక ఉమెన్ అయ్యాను. నేను వేరే వాళ్ళకి వండి పెట్టే స్టేజ్కి వచ్చాను. నాకు ఇంకా బాబు ఉన్నాడు. ఇదంతా పక్కన పెడితే నా స్టోరీ అయితే ఇదండి ఫైనల్గా. ఇంకా ఇక్కడ ఏంటి అంటే ఎప్పుడు తీసుకున్నా కనుక స్ట్రాబెర్రీస్ అయితే సాల్ట్ వాటర్లో వేసి కంపల్సరీ వాష్ చేయాలండి. అలా వాష్ చేయకుండా మనమైతే తినకూడదు. ఎందుకంటే ఇప్పుడు వచ్చే ఏమీ కూడా మనం మందులు లేకుండా అయితే రావట్లేదు కదా. సో దానికోసం అనమాట కంప్లీట్గా అయితే ఇలా వాష్ చేసుకుని అయితే తింటున్నామండి స్ట్రాబెర్రీస్ కూడా ఇక్కడ. డెఫినెట్గా మీరైతే ఆకాకరకాయ రెసిపీని అయితే ట్రై చేయండి. ఇంకా ఫ్రూట్స్ గ్రేప్స్ స్ట్రాబెర్రీ ఇలాంటివి ఏమైనా తెచ్చుకున్నప్పుడు డెఫినెట్గా సాల్ట్ వాటర్లో వేసి కొంచెం సేపు వదిలి వాష్ చేసిన తర్వాత మాత్రమే కన్జ్యూమ్ చేయాలండి మనం. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇక్కడ చూసారంటే నేనేదో నెట్లో చూసాను చిన్న ప్రయోగం, దాన్ని మళ్ళీ ట్రయల్ కూడా వేశాను. ఆరెంజ్ తొక్కలో ఇదేంటి నూనెలో తీసి పెట్టిన ఒత్తిని వేసి కాల్చా. రూమ్ అంతా లైట్ ఆఫ్ చేస్తే ఆరెంజ్గా కనిపిస్తుంది అన్నట్టు అలానే కనిపించింది, ఒక బల్బు లాగా. చాలా బాగా అనిపించింది నాకైతే. ఇది ఒక ఎక్స్పెరిమెంట్ అండి, నేనైతే వీడియోల్లో చూసి చేశాను. జనరల్గా పాలు పొంగుతాయి కదండి మనకి, పాలు ఇలా అట్ల కాడ పెట్టినట్టయితే పాలు మనకు పొంగకుండా
పొంగిన పాలు మళ్ళీ కిందకి వెళ్ళిపోతాయంట. ఇదొక స్మాల్ టిప్, నేను వీడియోస్ చూసి తెలుసుకున్నది, ప్రాక్టికల్గా మీకు కూడా చెప్తున్నాను అంతే. ఇంకా నేనైతే కొబ్బరి లౌస్ చేద్దాం అనుకున్నాను. కొబ్బరి లౌస్ చేసినప్పుడు ఏమైందంటే పాకం తెలియక ముదురుగా పట్టేశానండి, బాగా హార్డ్ అయిపోయి. టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చినాయండి. సో నేను చేసిన యాక్టివిటీస్ ఏంటి ఇవన్నీ కూడా వీడియోస్ రూపంలో నేను షేర్ చేస్తూ ఉంటానండి. ఎంతో కొంత, అంటే ప్రతిదీ మీకు యూజ్ అవుద్దని నేను చెప్పను, ప్రతిదీ మీకు యూజ్ అవుతుందని నేను చెప్పనండి, ఎంతో కొంత అయితే మీకు యూజ్ అవుతుందని నేను అనుకుంటున్నాను. హోప్ మన వీడియోస్ మీకు నచ్చినట్టయితే వీడియోస్కి లైక్ చేయండి, ఇంకా షేర్ చేయండి, కామెంట్ కూడా చేయండి. మీలో ఎవరైనా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, నన్ను సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ. నేను ఇంక ఇక్కడితో ఎండ్ చేసిస్తున్నానండి వీడియోని, బాగా లైక్ చేయకుండా. ఓకే, బాయ్ బాయ్.